అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుకుంట్ల సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడి 2026 సంవత్సరంలో 12 రాసుల వారి రాశి ఫలాలు అంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలు ఏంటో కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. దాక్షాయిని గారు నమస్కారం అండి. గురుగారు, తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2026 సంవత్సరంలో? సో 2025లో రాకింగ్ రాశి ఏంటంటే తులారాశి, 26లో కూడా రాకింగ్ రాశి ఏంటంటే వీళ్ళది. సో ఒక లాస్ట్ ఇయర్ హోల్ ఇయర్ అంతా నేను చెప్తూ వచ్చాను, బాగున్న రాశులు ఒక రాశి తులారాశి. ఈ సంవత్సరం కూడా బాగున్న రాశుల్లో ఫస్ట్ టాప్ 3 కేటగిరీలు ఈ రాశి ఉంటుంది. అది రాసి పెట్టేసుకోవాలి గోల్డెన్ వర్డ్స్లో. అందుకని వీళ్ళకి కూడాను ఈ టైంలో అనుకూలంగా ఉంది. ఫస్ట్ 6 మంత్స్ అందులో వీళ్ళకి చాలా బాగుంది. ఇంకా మళ్ళీ ఆ టైం రాదు వీళ్ళు. అందుకని చాలా ప్లానుడ్గా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే అద్భుతాలు సృష్టించగలిగిన రాశి ఇది. అంటే నేను ఓవర్ యాక్టింగ్ అనేది ఏదంటాను, ఎగ్జాగ్జరేషన్లో చెప్పట్లా. ప్లానెట్స్ అనుకూలంగా ఉంది. మనం డీటెయిల్ ఇంకా డిస్కస్ చేసుకుందాం. ఈ టైం మాకు ఇండివిజువల్గా బాగలేదండి, ఇబ్బందులు పడుతున్నాం అంటే ఇమ్మీడియట్లుగా ఒక పని చేయాలి. మీరు పుట్టినంటే మీ పెద్దవాళ్ళు జాతక చక్రం రాసిస్తారు కదా, ఎందుకు ఏదో ఉంటారు కదా, ఎందుకు జాతక చక్రం రాసిస్తాను కొన్ని వేల సంవత్సరాల నుంచి అదొక మనకు ట్రెడిషన్గా ఉంది. అది పుట్టినంటే జాతక చక్రం రాపిచ్చేస్తారు. పెళ్లి కావడానికి ముందు లగ్న పత్రిక రాస్తారు. ఈ లగ్న పత్రికను ఎవరైతే జాగ్రత్త పెట్టుకుంటారో లైఫ్ కూడా బాగుంటుందండి. చాలా శకునాలు ఉంటాయి ఆ రాసేటప్పుడు. అలానే జాతక చక్రాన్ని కూడాను రాసేటప్పుడు, ఆ జాతక చక్రం రాసేటప్పుడు హోల్ ప్రిడిక్షన్, ఆ పిండం అంటారు కదండి, ఆ హోల్ ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది అనమాట. అందుకని మన మహర్షులు ఇచ్చిన టూల్ ఏంటంటే, ఒక ఆయుధం ఏంటంటే జాతక చక్రం. ఈ రాశి వాళ్ళకి బాగలేదని ఎవరికైనా దగ్గర అనిపించిన, ఫీల్ అయినా, అందులోనూ 35 to 45 ఇయర్స్లో ఉండి స్టాగ్నేటెడ్ గ్రోత్లో ఉన్నాము. ఎందుకు తగ్గిపోతారండి? అప్పటిదాకా బాగా చదువుకొని ఉంటారు, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటుంది, మిడ్ లెవెల్ మేనేజర్ ఉంటారు, సడన్గా ఎందుకు డల్ అయిపోతారు ఆ టైంలో చెప్పండి. అప్పటిదాకా సూపర్ ట్రాక్ రికార్డు ఉంటుంది. ఇలా ఎవరికైనా మిడ్ లైఫ్ క్రైసిస్ వచ్చింది అంటే ఇమీడియట్గా జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళు ఇప్పటిదాకా వరల్డ్కి సంబంధించిన గుడ్ స్టూడెంట్, గుడ్ మదర్, గుడ్గా ఉన్నప్పుడు అట్లానే గుడ్ యాన్సిస్టర్స్కి కూడాను ఆ వంశాన్ని నిలుపుకోవాల్సిన, వాళ్ళు చేసిన కర్మలు కూడా తీసేయాల్సిన డ్యూటీ వీళ్ళకి ఉంటుందండి. అలానే కొన్ని శాపాలు ఉంటాయి, పితృశాపాలు, స్త్రీ శాపము, ఇవన్నీ పూర్వజన్మలో చేసిన సుకృతులన్నీ క్లీన్ చేసుకోవాల్సిన టైం అదండి. అయితే ఈ టైంలో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళ కోపం వస్తుంది. చదివిచ్చాము, భార్య పిల్లలు అంతా బాగున్నారు, మిడ్ లైఫ్ మేనేజర్లా ఉన్నారు, సంపాదన వస్తుంది, మాకు పూజలు చేయలేవా, దే ఫర్గట్ అనమాట. అందుకని చెప్పేసి గ్రామ దేవతలు ఇలాంటి కొన్ని ఉంటాయి అండి. అవి చాలా చిన్న చిన్న పెద్ద పెద్ద పూజలు ఏం కాదు. వాటిని ఒకసారి చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే మనశ్శాంతి ఉండదు. ఓకే, సింపుల్గా గొడవలు పడుతూ ఉంటారు. ఇది డిఫరెంట్గా ట్రీట్ చేసుకోవాలి. బట్ సింబాలిక్ ఏంటంటేనండి, రాశి ఫలాలు ఎందుకు ఓపెన్గా చెప్తారంటే అందరికీ బాగుంటుంది, మనకెందుకు బాగలేదని చూసుకోవడానికి రాశి ఫలాలు ఓపెన్గా చెప్పమని చెప్పేసి మన శాస్త్రాల్లో ఉంది. అందుకని ఎంత ఓపెన్గా మనం ఎందుకు చెప్తామండి, కంపేర్ చేసుకోవాలి. బాగుంటే ఓకే, వేర్ ద రైట్ ఫ్లో. బాగలేదు అంటే మీకు ఎక్కడో మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎవరో ఆపేస్తున్నారు, ఎవరు అది కనుక్కొని సాల్వ్ చేసుకోవాలి. విచ్ ఎనర్జీ స్టాపింగ్ దెమ్ అనేది. సో ఇట్స్ ద వెరీ బ్యూటిఫుల్ సైన్స్ అండి. సో మీరు ఆలోచించండి, వెరీ కామన్గా. అప్పటిదాకా వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఎందుకు ఆగుతారు? అప్పటిదాకా దే ఆర్ వెరీ ఛాంపియన్, దే ఆర్ హీరో, దే ఆర్ టాపర్స్, గోల్డ్ మెడలిస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ఇష్టమైన అబ్బాయిని అమ్మాయిని ఎంటబడేలా చేసుకున్నారు, ఇష్టమైన జాబ్ కట్టేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, మరి అక్కడ ఎందుకు ఆగిపోయారు? కానీ మిడ్ లైఫ్ క్రైసిస్ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్ థియరీ ఇది, మన జ్యోతిష శాస్త్రంలో చెప్పేది, కర్మ సిద్ధాంతం చెప్పేది ఇది. బాగలేను అనుకున్న వాళ్ళు, నేను చాలామంది చెప్తాను, చాలా వీడియోలో కూడా చెప్తున్నాను, తులారాశి వాళ్ళకి అందరికీ బాగుంది, మీకు బాగలేదా ఇమీడియట్గా జాతకం చూపించుకోండి. అది మీ పెద్దవాళ్ళు రాసి ఇచ్చింది. అది రెస్పెక్ట్ టు యువర్ డివైన్, యువర్ యాన్సిస్టర్స్. తులారాశి ఎందుకు బాగుంది మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటారండి. పేరు బలం కనుక చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తాతి, తూతే అన్న అంతర అక్షరాలంతా కూడా వీళ్ళది ఇందులోనే ఉంటాయండి. చాలా పేర్లు ఇందులో ఫేమస్గా ఉంటాయి. రాముడు, ఓకే, మన రాతను స్టార్ట్ చేస్తాం కదా, ఇలా మనకి చాలా పేర్లు అంతా కూడా ఈ తులారాశిలో పాపులర్ పేర్లు ఉంటారు. ఇందులో హోల్ ఇయర్ మనం చూసుకున్నప్పుడు 2026 జనరల్గా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయండి ఇందులో. తర్వాత రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఉన్నతంగా ఎదగాలని ఒక స్ట్రాంగ్ సంకల్పం అయితే ప్రతి ఒక్కరికి డిఫాల్ట్ ఉంటుంది ఈ ఇయర్లోనే.
అట్లాంటి సంవత్సరంలో వీళ్ళకి ఇంకా అదృష్టం ఎక్కువగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ 6 మంత్స్ ఇంకా చాలా బాగుంది. జనరల్గా మనకి ఏం చేస్తారంటే 4 గ్రహాలు కన్సిడరేషన్ చేస్తూ ఉంటాయి. ఎవరు గురువు, శని, రాహుకేతువులను చూస్తూ ఉంటాం. ఈ రాహుకేతువులు ఇవి చూసుకుంటూ ఉంటే ఏ గ్రహం మారుతుంటే ఎలా ఉంటుంది అనేది మనకి ప్రిడిక్షన్ చేస్తూ ఉంటాం. ఇందులో వీళ్ళకి మారేది ఒకే ఒక గ్రహం, గురు గ్రహం జూన్ 2న మారుతూ ఉంది. మిగతా గ్రహాలు హోల్ ఇయర్ అంతా అక్కడే ఉన్నాయి, ఎలాంటి మార్పు లేదనమాట. ఇలాంటి మార్పులో వీళ్ళకి ఏ గ్రహం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే శని, గురు, రాహుకేతుల వల్ల శని వల్ల వీళ్ళకి సపత్న క్షయం. ఈ టైంలో వీళ్ళకి ఎనిమీస్ ఎవరైనా ఉంటే వీళ్ళ చేతిలో ఓడిపోతారు. సపత్న క్షయం అంటే డిఫీట్ ఆఫ్ ఎనిమీస్. శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకి దరిదాపుల్లో ఉండరు. వీళ్ళ మీదకి ఏదైనా చేయాలని వచ్చినా కానీ వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. మనం ఏమని గెస్ట్ చేసుకోవచ్చు, కోర్టు కేసులు వీళ్ళకి విజయం వస్తుంది, ఆస్తి రకాలు వీళ్ళకి విజయం వస్తుంది. ఇన్ కేసు భార్య భర్తల మధ్య ఏదైనా డైవర్స్లు అవి ఉంటే వేసిన ఈ రాశి వాళ్ళకి విజయం వస్తుంది. అలానే ఆఫీసులో బాసులు ఎవరైనా ఉంటే వీళ్ళ పైన విజయం వస్తుంది. ఏ పని చేసినా కానీ వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉండరు, వీళ్ళ దాటికి వెళ్ళిపోతారు. ఇట్లాంటి బెస్ట్ టైం మళ్ళీ వస్తుందో చెప్పలేం, వీళ్ళకి ఇప్పుడే వచ్చింది. ఎందుకంటే శని మళ్ళీ ఇదే ప్లేస్లోకి రావాలంటే 30 ఏళ్ళు పడుతుంది. అందుకని అలానే గురువు వీళ్ళకి 9వ స్థానంలో ఉన్నారు. భాగ్యం, లక్ యాక్టివేట్ అవుతుంది. అప్పటిదాకా లేని ఆపర్చునిటీస్లో కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అప్పటిదాకా లేని హ్యాపీ మూమెంట్స్ ఈ టైంలో వస్తాయి. ఇన్ఫ్లక్స్ ఆఫ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ అంటారు. ఓకే, అనంతమైన సంతోషం, హ్యాపీనెస్ వచ్చే టైం. అగైన్ చూడండి, గురువు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఒకళ్ళు బయట నుంచి కాపాడుతూ ఉంటే ఒకళ్ళు ఇంటర్నల్గా కొత్త ఎనర్జీని ఇస్తూ ఉన్నారు. ఇది ఒక బెస్ట్ టైం. అలానే 11th హౌస్లో కేతు ఉండటంతో సౌఖ్యం. ఓకే, సౌఖ్యం అంటారు సంస్కృతిలో. అది కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్గా ఉండేసి వెళ్ళిపోతుంటారు. అయితే 5th హౌస్లో రాహు ఉండటంతో దే మే ఈజీలీ బికమ్ ఎడిక్షన్స్. అంతా బాగున్నప్పుడు వచ్చేది ఇదే కదా, జనాలకి ఎడిక్ట్ అవుతూ ఉంటారు. టూ మచ్ ఆల్కహాల్ తీసుకోవటం, టూ మచ్ రోమింగ్ చేయటం, ఇంకా అవి షేర్ మార్కెట్లో కూడా టకటకాని చేసే ట్రై చేయటం. సో ఇంప్రాపర్ మేనర్లో ఏదైనా ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనలకి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది ఒకటి కొంచెం డ్రాబ్యాక్, కేర్ఫుల్గా ఉండాలి. జనాలు అంతా బాగున్నప్పుడు చేసే పనులు ఇలా ఉంటాయి కాబట్టి అగైన్ కేర్ఫుల్, కాషన్ చాలా ఇంపార్టెంట్. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి 6వ స్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే ధనధాన్యాభివృద్ధి, బంధు సంతోషం, వర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం. షష్టమస్త స్థానకే శని అంటే 6వ ఇంట్లో శని ఉన్న, శని దృష్టి ఉన్న ఇల్లు కట్టేస్తారంట. వీళ్ళు చాలామంది విల్లాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రీమియం లగ్జరీ కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. ఓవరాల్గా గ్రోత్, వెల్ బీయింగ్ ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి స్త్రీల వల్ల సౌఖ్యం ఎక్కువగా చూపిస్తుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే పురుషుల వల్ల సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం అని చెప్తూ ఉంటారు. అలానే గురువు వీళ్ళకి 9వ స్థానంలో ఉండగానే భాగ్యం, లక్ యాక్టివేట్ అవుతుంది వీళ్ళకి. ఎలా అర్థం స్వకులాచార, గృహలాభ, సుఖభోజనం. ఇక్కడ కూడా చూడండి గృహలాభం చూపిస్తూ ఉంటుంది. సుఖభోజన, నిత్య స్త్రీ జన సంపర్కం. అంటే ఈ టైంలో ఎలా ఉంటుంది, ధనం బాగుంటుంది. ఇంటికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఫాలో అవుతూ ఉంటారు. సొంతగా గృహం కట్టుకోవటం లేదని తీసుకోవడం చేస్తూ ఉంటారు. మంచి భోజనం తింటూ ఉంటారు. నిత్య స్త్రీ జనసభ అంటే లేడీస్తో వాళ్ళతో సౌఖ్యంగా మాట్లాడుతూ వాళ్ళకి ఎలాంటి గొడవలు లేకుండా ఇంట్లో కానీ బయట కానీ ఆఫీసులో కానీ వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంటారు, సర్వ సౌభాగ్య సిద్ధి అంటారు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, సర్వ సౌభాగ్య సిద్ధి అంటారు. అన్నిటికీ భాగ్యం ఉంటుంది. ఇంకా లేడీస్ కూడాను సేమ్ వయసు పురుషులతోటి ఇంట్లో ఎవరుతున్నా కానీ చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇది గురువు వీళ్ళకి జూన్ వరకు బాగుంది. అక్కడ నుంచి గురువు మారటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి అధికార నాశనం అని చెప్తారు. ఇప్పటిదాకా సాగించుకునే అవకాశం ఉండదు, కొంచెం తగ్గిపోయి ఉంటుంది. మిత్రులతో గొడవ, అధికారులతో అసంతృప్తిగా ఉంటుంది అని చెప్తారు. స్వజనైర్ దోషణం, చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం బ్లేమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమంటారు, సంచార భయం, అటు ఇటు తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువ, కొంచెం భయం కలిపే సంఘటనలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి జూన్ తర్వాత. అయితే రాహు అగైన్ 5th హౌస్లో ఉండటంతో వీళ్ళకి ఏం చెప్తారంటే పుత్ర వైరం, పుత్రులతో గొడవలు రావటం, లేదంటే పుత్రులకు సంబంధించిన వ్యవహారాల్లో సరిగా వాళ్ళు చదువుకోకపోవటం, వాళ్ళ ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం తినకుండా టూ మచ్ టైర్డ్నెస్గా ఉంటుంది. అలానే ఏం చెప్తారంటే అందరికీ గౌరవించబడుతుంటారు. ఆర్థికంగా బలంగా లేకపోయినా కానీ డిగ్నిటీగా ఉండే అవకాశం మనకి రాహు ఇస్తున్నారు. అగైన్ కేతు మనం చెప్పుకున్నాము, వీళ్ళకి మంచి పొజిషన్లో కేతు ఉన్నారండి. కేతు 11th హౌస్లో ఉండటంతో ఆధ్యాత్మికంగా, తర్వాత ఏమంటే ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. ఈ 4 ప్రాబ్లమ్స్
ఇవి ఉంటే ఇందులో వీళ్ళకి మోక్షం ప్రగా కూడా చాలా చక్కగా ఉంటుంది. మోక్షం వచ్చేది కేతు 11th హౌస్లో ఉండటంతో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది. గుళ్ళు గోపురాలు తిరగటం, తర్వాత భగవద్గీత పట్టుకోవటం, ఇలా స్క్రిప్చర్స్ అన్ని చదవటం, ఇలా వండేసి చక్కగా లైఫ్ అంతా ఒక మంచిగా ఉండే టైం వీళ్ళకండి. ఓకే. ఓకే. గురుగారు నక్షత్రాల పరంగా కూడా అంత బావుందా? సో నక్షత్రం మీరు చెప్పిన విధంగా కొంచెం మారొచ్చు. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ హెల్త్ బాగుంటుంది, నిరోగము, ధనలాభము, సుఖము, తర్వాత సంపదలు చూస్తూ ఉంటుంది. అయితే రాజసమాన సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటుంది. వీళ్ళకి మరణము, భయము రెండు చూపిస్తుందండి. ఫస్ట్ వారంలో అనుకున్న పని కాకుండా వాళ్ళ ప్రాజెక్ట్ కానీ వీళ్ళని కానీ ఆగిపోయే ఉద్దేశం ఉంటుంది. దీన్ని మరణం అంటారు, మన తెలుగులో ఎట్లా అంటారు తెలియదు. నేను దానికి అలవాటు పడిపోయాను. కొంతమంది కామెంట్లు పెట్టద్దండి, ఇక్కడ నెగిటివ్ వర్డ్ కాదు, మరణం అంటే ఆగిపోవటం. నెక్స్ట్ వచ్చేటప్పటికి భయం గొలిపే పరిస్థితులు ఉంటుంది. ఇది కూడా దసరా టైంలో కొంచెం ముందు ఒక 1 month 2 months వీళ్ళకి చుట్టూ భయం గొలిపే సంఘటనలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అలానే స్వాతి నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, రాజ్యపూజ్యం ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. బట్ అక్టోబర్ టైంలో వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటాయి, సర్వజన పూజ్యము, హెల్త్ బాగుంటుంది, మనీ ఫ్లో బాగుంటుంది. అయితే వీళ్ళకి గురువు వల్ల అనుకున్న పొజిషన్ రాకుండా మరణం అంటే మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా మధ్యలో ఆగిపోవటాన్ని ఒక ప్రాజెక్ట్ కానీ వీళ్ళ విజన్, వీళ్ళు అనుకున్న డ్రీమ్, దాన్ని మనకి సంస్కృతంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్లో మరణం అంటారండి. మేబీ స్టాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు మీరే ఉన్నారు ఈ రాశిలో ఇప్పటిదాకా బాగున్న రాశిలో ఇది ఒక రాశి అండి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ద బెస్ట్ టైమ్ అనే చెప్పొచ్చు. గోల్డెన్ ఆపర్చునిటీ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా ఏదైనా కూడా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పరిహారం అన్న పదం వాడచ్చో లేదో తెలియదు కానీ, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఇంకాస్త బాగుంటుంది అని అంటారు. సో మీరు చెప్పిన విధంగా సహజంగా బాగున్న ఈ టైంలో బాగలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇమీడియట్గా జాతకం చూపించుకోవాలి. దెర్ ఇస్ సంథింగ్ గోచారాల ఫలితానికి సంబంధించి ఇంకా బియాండ్ కొన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకే. అది చూపించుకుంటే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఓవరాల్గా అందరూ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తే ఈ టైంలో ధన ప్రవాహం చాలా ఎక్కువ వస్తుంది. లేదంటే కుబేర పాశుపతాకం చేసుకుంటూ ఉండాలి, లక్ష్మీదేవిని విశేషంగా ప్రార్థిస్తూ ఉండాలి. ధన ప్రవాహం వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మంత్ర సిద్ధి ఉంటుంది వీళ్ళకి ఈ టైంలో. ఓకే. సో అమ్మవారిని గట్టిగా పట్టుకుంటే ధన ప్రవాహం వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా కనుక వేరే ప్రాబ్లమ్స్ ఉంటే, భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే అన్యోన్య దాంపత్య, పాశుపతం, శత్రువుల బాధలు నుంచి బయటపడాలంటే చండీ హోమం, చండీ పారాయణం, ఇవి కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ చాలా రోబస్ట్గా ఉండాలనుకుంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం, ఇవి కాకుండా వాళ్ళకి ఇండిపెండెంట్గా ఇంకా ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి అవి చూసుకొని వాటికి సంబంధించిన కాలసర్ప దోష పూజలు, తర్వాత త్రిపిండి దోష పూజలు, అలానే ఏదైనా గ్రహం వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటే ఆ గ్రహ శాంతులు అవి చేసుకుంటే బాగుంటుంది. సో వీలైనంత ఎక్కువగా వీళ్ళు క్షేత్ర దర్శనం చేస్తే బాగుంటుంది. జూన్ తర్వాత ఒక్కసారి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి, ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటే గురువు పెట్టే ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటారు. సో ఇండిపెండెంట్గా ఇంకేమన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే మనకి కన్సల్ట్ అయితే మనకు చూసి చెప్పొచ్చండి. ఖచ్చితంగా గురుగారు. సో ఈ రాశి వాళ్ళకి మనకి 2026లో చక్కగా బాగున్న ఈ టైంలో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, సుఖంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.